జై మురుగన్. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలైమలై మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఈ సోలైమలై మురుగన్ టెంపుల్ ఉన్న ప్రదేశాన్ని పజముదిర్ చోలై అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి 6 పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఈ ట్రిప్లో నేను సుబ్రహ్మణ్య స్వామి ఈ 6 పవిత్ర క్షేత్రాలను దర్శించుకుంటున్నాను. అందులో భాగంగా నాకు ఇది 4వ క్షేత్రం. స్వామివారు వల్లీ దేవసేన సమేతంగా కలిసి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఇదే. ఆల్రెడీ మన ఛానల్లో పళని, తిరుచెందూర్, తిరుపురంకుంట్రంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో కొండపైకి ఎక్కేటప్పుడు స్టార్టింగ్లోనే మధుర మీనాక్షి అమ్మవారి అన్నయ్య అయిన అలగర్ సుందరరాజ పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ప్రజెంట్ నేను ఆ టెంపుల్లో స్వామివారిని కూడా దర్శించుకొని వెళ్తున్నాను. మీరు ఎప్పుడైనా మదురై ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మదురైకి దగ్గరలో ఉన్న తిరుపరంకుంట్రం, అలాగే ఈ అలగర్ సుందరరాజ పెరుమాళ్ టెంపుల్ని, నెక్స్ట్ ఈ స్వామిమలైని కూడా మీ లిస్టులో యాడ్ చేసుకోండి. ఈ స్వామిమలైకి రావాలంటే మదురై నుండి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలగర్ కోవిల్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ స్వామిమలై టెంపుల్ మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 6 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే కంటిన్యూగా ఓపెన్ చేసి ఉంటుంది. కింద ఉన్న అలగర్ కోవిల్ నుండి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. పర్సన్కి 10 రూపీస్ టికెట్ ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఈ సోలైమలై టెంపుల్ని రెనోవేషన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ చాలా చిన్నగా మనం రెగ్యులర్గా మన సిటీలో ఉండే నార్మల్ టెంపుల్లా కనిపిస్తుంది. ఆరుపడేవిడిలోని అన్ని క్షేత్రాల్లో ఇది మాత్రమే చాలా చిన్నది. పళని, తిరుచెందూర్ టెంపుల్స్ చాలా పెద్దవి, వాటిని బాగా డెవలప్ చేశారు. ప్రాచీన కాలంలో ఇక్కడ ఇప్పుడున్నంత ఆలయం లేదు. దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద మురుగన్ స్వామి ఆయుధమైన వేలును మాత్రమే ఉంచి పూజించేవాళ్ళు. ఇక్కడ నుండి 400 మీటర్స్ దూరం వెళ్తే నూపుర గంగై ఇంకా రాకాయ్ అమ్మన్ టెంపుల్ వస్తుంది. అక్కడికి ఖచ్చితంగా రండి, మిస్ అవ్వద్దు. ఇక్కడ రాకాయ్ అమ్మన్ టెంపుల్ ఉంది. అమ్మవారిని దర్శించుకొని పక్కనే నూపుర గంగయ్య అనే తీర్థం ఉంటుంది. ఈ తీర్థంలోని నీరు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. భూమిలో నుంచి ఎల్లప్పుడూ నీరు వస్తూనే ఉంటుందట. అసలు ఆ నీళ్ళు ఉన్నాయి, ఎంత తీయగా ఉన్నాయంటే మీరు ఎప్పుడు కూడా అలాంటి నీళ్ళని తాగి ఉండరు. కొండ కింద ఉన్న అలగర్ స్వామికి కూడా ఈ నీటితో మాత్రమే ఎల్లప్పుడూ అభిషేకం చేస్తారు, వేరే నీటితో చేయరు. నాకైతే ఈ ట్రిప్ మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. మన లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి పవిత్ర క్షేత్రాలని దర్శించుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ నుండి త్రిచి వెళ్తున్నాను. తెలుసు కదా, అక్కడ శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం, జంబుకేశ్వర ఆలయం, సమయపురం మరియమ్మ అమ్మవారి ఆలయం, కొండపైన ఉన్న వినాయకుని టెంపుల్, ఇవన్నీ విజిట్ చేసి మీకు చూపిస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి.